గ్లోబల్ ఎమర్జెన్సీగా ఉన్న మధుమేహ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని విజిఆర్ డయాబెటీస్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ కె వేణుగోపాల్ రెడ్డి సూచించారు. డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలు అందించే సంకల్పంతో 10 ఏళ్ల క్రితం విజిఆర్ డయాబెటీస్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాపించినట్లు ఆయన తెలిపారు. గ్లోబల్ ఎమర్జెన్సీగా ఉన్న మధుమేహ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రముఖ మధుమేహ వ్యాధి చికిత్సా నిపుణులు డాక్టర్ కె వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. విజిఆర్ డయాబెటీస్ స్పెషాలిటీ హాస్పిటల్ 10వ వార్షికోత్సవంలోకి అడుగుపెట్టిన సందర్భంగా నగరంలోని మొగల్రాజపురంలో గల ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవి, టీబీ, మలేరియా వ్యాధుల ద్వారా సంభవించే మరణాల కంటే షుగర్ వ్యాధి వల్ల రెట్టింపు సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సరైన జీవనశైలి లేకపోవడం, మానసిక ఒత్తిడి, వంశపారంపర్యంగా షుగర్ వ్యాధి వస్తుందని, మూత్రం ఎక్కువగా రావడం, ఆకలి ఎక్కువ కావడం, విపరీతంగా దాహం వేయడం, కాళ్లు చేతులు తిమ్మిర్లు పట్టడం వంటి లక్షణాలుంటే వ్యాధి సోకినట్లుగా భావించవచ్చని పేర్కొన్నారు. కానీ 50% మధుమేహ రోగుల్లో ఈ లక్షణాలు కనిపించకుండానే వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయిందని, ఈ పరిణామాల నుండి బయటపడాలంటే కనీసం ఏడాదికి ఒక్కసారైనా ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. 2006వ సంవత్సరంలో విజిఆర్ డయాబెటీస్ స్పెషాలిటీ హాస్పిటల్ను కోస్తా జిల్లాలో అత్యంత అధునాతనంగా ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. ఆసుపత్రిని ఏర్పాటు చేసిన ఈ 10 సంవత్సరాల్లో లక్షల మందికి మెరుగైన వైద్య సేవలు అందించామంటూ షుగర్ వ్యాధిపై 2000 పైచిలుకు అవగాహన సదస్సులతో పాటు 550 రేడియో, 400 టీవీ కార్యక్రమాలను హలో డాక్టర్ ప్రోగ్రాం ద్వారా కోట్ల మందికి చక్కెర వ్యాధిపై అవగాహన కల్పించినట్లు ఆయన తెలియజేశారు. ఈ 10 సంవత్సరాల్లో డయాబెటీస్ మీద ఈరోజు డయాబెటీస్ ని గ్లోబల్ ఎమర్జెన్సీ అంటున్నారు. మరి ఆ వర్డ్ వినటానికే చాలా భయంగా ఉంది. గ్లోబల్ ఎమర్జెన్సీ, మధుమేహం. మరి దానికి సంబంధించి బాగా అవగాహన కల్పించాలి అని చెప్పి ఈరోజు ప్రతి అంతర్జాతీయ సంస్థ కూడా, ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ కానీ, WHO కానీ, ఇవన్నీ కూడా డయాబెటీస్ గురించి ప్రజల్లో బాగా అవగాహన కల్పించాలి, మరి ప్రతి ఒక్కరికి కూడా దీని గురించి తెలియాలి అని చెప్పి చెప్తూ వస్తుంది. మనం గత 10 సంవత్సరాల నుంచి కూడా మరి ఇదే అవేర్నెస్ ని చాలా పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 10 సంవత్సరాల్లో కూడా మరి నేను చేసిన ఎన్నో కార్యక్రమాలని మరి చాలా విజయవంతంగా పేపర్లో ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి మరి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి డయాబెటీస్ గురించి మరి ప్రపంచవ్యాప్తంగా కూడా చూసినట్లయితే మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దానికి అవసరమైనటువంటి మరి నాణ్యమైనటువంటి టెక్నాలజీతో కూడుకున్నటువంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్ని తీసుకొచ్చి మరి 10 సంవత్సరాల క్రితం విజయవాడలో మనం విజిఆర్ డయాబెటీస్ హాస్పిటల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో కూడా చాలా కొన్ని లక్షల మంది ప్రజలకి ఈ మెరుగైనటువంటి వైద్య సేవల్ని అందించడం జరిగింది. అట్లాగే మరి ఈరోజు మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అతిపెద్ద డయాబెటిక్ సెంటర్గా విజిఆర్ డయాబెటిక్ హాస్పిటల్ ఉన్నది. అలాగే ఇన్ పేషెంట్ సౌకర్యాలతో దాదాపు 50 బెడ్స్తో కూడుకున్నటువంటి డయాబెటిక్ సెంటర్ను మనం ఈరోజు ఈ నవ్యాంధ్రలో కూడా మరి ఇదే అతిపెద్ద డయాబెటిక్ సెంటర్. మరి ఈ 10 సంవత్సరాల్లో డయాబెటీస్ మీద ఈరోజు డయాబెటీస్ని గ్లోబల్ ఎమర్జెన్సీ అంటున్నారు. మరి ఆ వర్డ్ వినటానికే చాలా భయంగా ఉంది. గ్లోబల్ ఎమర్జెన్సీ, మధుమేహం. మరి దానికి సంబంధించి బాగా అవగాహన కల్పించాలి అని చెప్పి ఈరోజు ప్రతి అంతర్జాతీయ సంస్థ కూడా, ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ కానీ, WHO కానీ, ఇవన్నీ కూడా డయాబెటీస్ గురించి ప్రజల్లో బాగా అవగాహన కల్పించాలి, మరి ప్రతి ఒక్కరికి కూడా దీని గురించి తెలియాలి అని చెప్పి చెప్తూ వస్తుంది. మనం గత 10 సంవత్సరాల నుంచి కూడా మరి ఇదే అవేర్నెస్ ని చాలా పెద్ద ఎత్తున చేస్తూ వచ్చాం. దాదాపు 2000 కార్యక్రమాలని డయాబెటీస్ మీద ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. అది ఆ 2000 కార్యక్రమాల్లో మరి ముఖ్యంగా రేడియో ద్వారా దాదాపు 2.5 కోట్ల మంది తెలుగు రాష్ట్రాల ప్రజల్ని, మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి 2.5 కోట్ల లిజనర్స్ ఈ రేడియో కార్యక్రమం ద్వారా ఈ డయాబెటీస్ గురించి అవేర్నెస్ పొందారు. అట్లాగే మరి టీవీ కార్యక్రమాల ద్వారా కూడా దాదాపు 50 లక్షల మందిని రీచ్ అవ్వడం జరిగింది.
అట్లాగే మరి ప్రతి సంవత్సరం మీరు నవంబర్ 14న డయాబెటీస్ గురించి మరి చాలా పెద్ద ప్రోగ్రామ్స్ వరల్డ్ డయాబెటీస్ డే రోజున మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి డయాబెటీస్కి సంబంధించి హెల్త్ మినిస్టర్స్ని కానీ అట్లాగే స్పీకర్ గారిని లాస్ట్ ఇయర్ తీసుకొచ్చి ఈ వ్యాధి గురించి బాగా ప్రజలకు అవగాహన కోసం చేస్తూ వచ్చాం. ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మరి మన హాస్పిటల్కి కూడా దాదాపు 2 రాష్ట్రాల్లో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా మరి డయాబెటిక్ పేషెంట్స్ రావడం జరుగుతుంది. అలాగే మరి ఈ డయాబెటీస్కి సంబంధించి చేసినటువంటి అవేర్నెస్ కార్యక్రమాల్లో మరి గడిచిన 3 సంవత్సరాల నుంచి కూడా వరుసగా ఈ అవేర్నెస్కి సంబంధించి మరి అవార్డ్స్ని రోషి గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ మరి డయాబెటీస్ అవేర్నెస్ ఇనిషియేటివ్ అవార్డ్ 2015ని మరి మెడ్రాస్లో ఈ వరల్డ్ డయాబెటీస్ కాంగ్రెస్ సదస్సులో మరి తమిళనాడు గవర్నర్ రోషి గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. అలాగే మరి ఈ డయాబెటీస్కి సంబంధించి బుక్స్ విషయానికి వచ్చినట్లయితే పబ్లిక్లో డయాబెటీస్ గురించి మనం రిపీటెడ్గా చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే రోజువారీ పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు రిపీటెడ్గా అవే డౌట్స్, ఏం ఆహారం తినాలి, మరి డయాబెటీస్ గురించి వాళ్ళు ఒకసారి చెప్పినా మళ్ళీ మళ్ళీ చెప్పాల్సినటువంటి పరిస్థితిని గమనించి వారికి అవగాహన కోసం కొన్ని బుక్లెట్స్ని తయారు చేయడం జరిగింది. మరి క్యాంప్స్కి ఎక్కడికి వెళ్ళినా కానీ 10 పేజీలతో కూడుకున్నటువంటి ఈ బుక్లెట్స్ దాదాపు కొన్ని లక్షల కాపీలని డయాబెటీస్ పేషెంట్స్కి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నేను మెడ్రాస్లో చదువుకునేటప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ నన్ను కాలు తీసేసే రోజు ఈ విషయం నాకు తెలియదండి, షుగర్ వలన కాలు పోయిద్దని తెలియదు, లేకపోతే షుగర్ వలన కంటి చూపు పోతుందని తెలియదు అని చెప్పే తెలుగు పేషెంట్స్ నేను ఎంతోమందిని మెడ్రాస్లో గమనించేవాడిని. సో మరి ఇక్కడికి వచ్చిన తర్వాత